29 విల్లాస్ బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసుకున్నా కూడా మంచి కన్స్ట్రక్షన్ ఉంది. చిన్న కమ్యూనిటీలో అని పార్క్ లేకుండా ఏమీ లేవండి, పార్క్స్ ఉన్నాయి, క్లబ్ హౌస్ ఉంది. లొకేషన్ కూడా పీస్ఫుల్ లొకేషన్ లో ఉంది. అలాగే చూసుకుంటే ORR ఇన్సైడ్ లో ఉంటుంది, మంచి లొకేషన్ లో ఉంటుంది. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా బాగుంది. సో నేను ఈ ప్రాజెక్ట్ ని మీకు ఇంట్రడ్యూస్ చేసే ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఏదైతే మీకు విల్లాస్ చూపిస్తున్నానో అవి ల్యాండ్ లార్డ్ షేర్ కాబట్టి ప్రైస్ వైజ్ గా కూడా మనకి ఇక్కడ ఉన్న ప్రైజెస్ లో చాలా తక్కువ ప్రైస్ లో లభిస్తుంది. సో ఈ ల్యాండ్ లార్డ్ వచ్చేసి మనకి US లో ఉంటారు కాబట్టి, సో ఆయన కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ షేర్ కూడా వస్తుంది. అలాంటి ల్యాండ్ లార్డ్ ఫ్లాట్స్ మీకు చూపించబోతున్నాను ఈ రోజు. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీ. ఈ రోజు వచ్చేసి మనం ఆదిపట్ల లొకేషన్ లో ఇన్సైడ్ ORR TCS కి చాలా దగ్గరలో ఒక బ్యూటిఫుల్ లేఅవుట్ 2 acres లో మనకి టోటల్ విల్లాస్ వచ్చేసి 29 విల్లాస్ విత్ క్లబ్ హౌస్ అండ్ పార్క్ డెవలప్మెంట్స్ తోటి బ్యూటిఫుల్ గా మీరు చూస్తున్నారు కదా. సో ఇదండి ఈ ప్రాజెక్ట్ గురించి శివ గారు మనతో జాయిన్ అయ్యి ఇన్ డీటెయిల్ గా మనకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెళ్ళి కలుద్దాం. నమస్తే శివ గారు. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. సో రాగానే మంచి పీస్ఫుల్ లొకేషన్ లో బాగుంది, TCS కి దగ్గరలో ఉంది. ఈ నియర్ బై లో అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మీది మాత్రమే విల్లా ప్రాజెక్ట్. చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయి మేడం. అండ్ TCS కి దగ్గరలో ఉంటుంది మన ప్రాజెక్ట్ అనేది. ఓకే, TCS నియర్ బై విల్లా ప్రాజెక్ట్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే మనదే. ఉన్నాను ఎక్కడ విల్లాస్ లేవు, TCS కి దగ్గరలో విల్లా ప్రాజెక్ట్, అది కూడా ల్యాండ్ లార్డ్ ది. మీరు తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు కదా. ఈ లొకేషన్ లో నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మీది మాత్రమే విల్లా ప్రాజెక్ట్ చేశారు. అపార్ట్మెంట్స్ ట్రెండ్ నడుస్తున్న లొకేషన్ లో విల్లాస్ చేయడానికి రీజన్ అంటే జనరల్ గా అందరు అపార్ట్మెంట్ పోకుండా విల్లాస్ కూడా ప్రిఫర్ చేస్తారు కదా మేడం. విల్లాస్ చాలా ఇంట్రెస్టెడ్ ఉంటారు, ఎందుకంటే ఇండివిజువల్ గా ఒక గేటెడ్ కమ్యూనిటీ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటది. ప్రైస్ ఎఫర్ట్ చేయలేక అపార్ట్మెంట్స్ కి వెళ్తుంటారు. బట్ ఈ లొకేషన్ లో బాగుంది. ఎగ్జాక్ట్లీ, ప్రైస్ ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇండివిజువల్ ఉండాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు కదా. వాళ్ళ కోసం అనే మనం 2 acres లో డెవలప్మెంట్ కి ఇచ్చినాము. సో యాక్చువల్లీ మనది వచ్చేసి ల్యాండ్ లార్డ్ షేర్ మేడం, మీకు ముందే చెప్పినారు ల్యాండ్ లార్డ్ షేర్ కాబట్టి మార్కెట్ కన్నా చాలా తక్కువ రేట్ లో వస్తుంది. సో కస్టమర్ కి GST కూడా ఉండదు. సో అదొక అడ్వాంటేజ్. సో GST ఉండదు, ప్రైస్ తక్కువలో వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో విల్లా సైజెస్, ప్లాట్ సైజెస్, విల్లా సైజెస్ అయితే స్టార్టింగ్ 153 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయి మేడం. 153, 180 స్క్వేర్ యార్డ్స్ లో స్టార్టింగ్ ఉన్నాయి. సో 153 వచ్చేసి మీకు 2600 SFT లో వస్తుంది. 153 స్క్వేర్ యార్డ్స్ లో 2600 SFT వస్తుంది. నెక్స్ట్ 180 స్క్వేర్ యార్డ్స్ అది 3100 చేంజ్ వస్తుంది. సో అంటే ఎగ్జాంపుల్ 2 వేరియేషన్స్ ఏ ఉన్నాయి. అవును మేడం, 153 అండ్ 180, 200 కూడా ఉన్నాయి. ఒకవేళ బడ్జెట్ ఎక్కువ ఉంటే 200 కూడా మన దగ్గర. సో 3 వేరియేషన్స్ లో ఉన్నాయి, మన బడ్జెట్ కి తగ్గట్టుగా తీసుకోవచ్చు అంట. ఏ అప్రూవ్డ్ అండి? HMD RERA అప్రూవ్డ్ మేడం ఇది. ఓకే, HMD RERA అప్రూవ్డ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కూడా ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ 85 to 90% వరకు కూడా, ఒకవేళ కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే ఓకే. సో మీరు ఇంకా ఇందులో ఏమేం ఫెసిలిటీస్ ఇస్తున్నారు? క్లబ్ హౌస్ ఇస్తున్నాం మేడం 4000 SFT లో. ఓకే. సో దాంట్లో మీకు ఇండోర్ గేమ్స్, జిమ్, దాని తర్వాత హాల్, దాంతో పాటు డ్రైవర్స్ కి డార్మెటరింగ్, ఇవన్నీ ప్లాన్ చేస్తాం. వీటితో పాటు అవుట్డోర్ అంటే మీకు పార్క్ ఇస్తున్నాము, దాని తర్వాత స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. యాక్చువల్లీ 2 acres అన్నారు కదా. సో ఈస్ట్ అండ్ వెస్ట్ లోనే విల్లాస్ వచ్చాయి. ఈస్ట్ వెస్ట్. సో మిడిల్ లో వచ్చింది మొత్తం 40 feet CC రోడ్. 40 feet CC రోడ్. ఓకే. ప్రాజెక్ట్ నియర్ బై లొకేషన్ హైలైట్స్, మెయిన్ గా లొకేషన్ హైలైట్స్ అంటే మేడం మనకి TCS 800 meters లో ఉంటాం, జస్ట్ 800 meters లో ఉంటాము. TCS కెపాసిటీ వచ్చేసి 24,000 మెంబర్స్ కరెంట్లీ వర్కింగ్ లో ఉన్నారు. సో అందులో TCS లో ఇప్పుడు 24,000 మెంబర్స్ ఎంప్లాయీస్ అనేది ప్రెజెంట్ వర్కింగ్ లో ఉన్నారు. నెక్స్ట్ రెస్టారెంట్స్ కానీ, దాని తర్వాత స్కూల్స్, కాలేజెస్ అన్నిటికీ నియర్ బై ఉంటాం. నెక్స్ట్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఈ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో బస్ ఫెసిలిటీ కూడా బాగుంది, కంటిన్యూషన్ బస్సెస్ వస్తుంటాయి, క్యాబ్ ఫెసిలిటీ కావచ్చు, నియర్ బై షాపింగ్ పరంగా, హాస్పిటల్స్ పరంగా, స్కూల్స్ పరంగా అన్నిటికీ దగ్గరలో ఉంటాం మేడం. ఓకే. ఒక మంచి ప్రైమ్ లొకేషన్. TCS పక్కనే మనకి మల్టీప్లెక్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ మనకి, నియర్ బై ఉంటాం కదా. సో స్కూల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే మనకి DPS స్కూల్ దగ్గరలో ఉంటుంది మేడం, జస్ట్ 5 minutes డిస్టెన్స్ లో ఉంటాము. దాని తర్వాత అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఇండస్ వ్యాలీ, ఈ అన్ని స్కూల్స్ కి దగ్గరలో ఉంటాం. నారాయణ, శ్రీ చైతన్య అన్ని చుట్టుపక్కల ఉన్నాయి. సో నియర్ బై మంచి స్కూల్స్ కూడా ఉన్నాయి. స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి. మీకు బీటెక్ కాలేజెస్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి.
మనం ఎగ్జిట్ నెంబర్ 12 కి 13 కి మధ్యలో ఉంటాం మేడం. ఓకే, నియర్ బై లో ఉంటాము. ఓఆర్ఆర్ ఇన్నర్ లో అవుతుంది మన ప్రాజెక్ట్. అవుట్ రింగ్ రోడ్ ఇక్కడ డెవలప్మెంట్స్ కాకుండా ఇంకేమున్నాయి డెవలప్మెంట్స్ ఈ చుట్టుపక్కల? డెవలప్మెంట్స్ అంటే మనకి ఫాక్స్కాన్ మనం వినే ఉంటాం, మీరు వినే ఉంటారు. ఫాక్స్కాన్ 1 lakh ఎంప్లాయ్మెంట్ 200 acres లో ఉంటుంది. నెక్స్ట్ కేన్స్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి అదొక కంపెనీ. నెక్స్ట్ రంగారెడ్డి కలెక్టరేట్, అన్ని కంపెనీస్ కి నియర్ బై ఉంటాం మేడం. సో అక్కడ కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, సో ఆ విల్లా ప్రాజెక్ట్ కి మీ విల్లా ప్రాజెక్ట్ కి డిఫరెన్స్ అంటే ఇక్కడ ఉన్న విల్లాస్ మీరు చెప్పే ప్రైస్ కంటే హై ప్రైస్ ఉన్నాయి. సో మీరు ఇన్సైడ్ ఇంత తక్కువ ప్రైస్ ఇవ్వడానికి రీజన్? ల్యాండ్ లార్డ్ షేర్ కాబట్టి మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. సో మనది రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, సో డైరెక్ట్ ఓనర్ కాబట్టి కస్టమర్ కూడా జిఎస్టీ ఉండదు అండ్ మార్కెట్ తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్ లో వస్తుంది. సో ఓన్లీ రియల్ ఎస్టేట్ పర్సన్ కాకుండా కంపెనీ రన్ చేసి దీని మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి సో వాళ్ళ షేర్స్ వాళ్ళకి నచ్చిన రేట్ లో వాళ్ళు ఇస్తున్నారు అంతే మేడం. సో వాళ్ళ తరఫున మీరు ఇక్కడ చూసుకుంటారు ప్రాజెక్ట్ అంతే కదా. ఓకే, సో చాలా ల్యాండ్స్ కూడా ఉన్నాయి అన్నారు కదా సార్ వాళ్ళకి. దీని పక్కనే ఇంకో 10.5 acres ల్యాండ్ ఉంది. ఇక్కడ సేల్ చేసే రేంజ్ కూడా లేనట్టు, ఐ మీన్ కొనే ఇది లేనట్టుంది కదా. ఇక్కడ చాలా 15-16 CR పైన ఉందని విన్నాను. ఎంత ఉంది ఇక్కడ ఎకర్? 1 acre మీకు 16-17 CR ఉంది మేడం. సో అంత ప్రైస్ ఉన్న లొకేషన్ కాబట్టి డెవలప్మెంట్స్ కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. నియర్ బై లొకేషన్స్ అన్ని చెప్పారు కదా. సో ఒకసారి ప్రాజెక్ట్ లొకేషన్ కి వస్తే మీరు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఎండింగ్ లో ఉంది కదా. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది మేడం. ఇది HMD RERA అప్రూవ్డ్. ఓకే, HMD RERA అప్రూవ్డ్. HMD RERA అప్రూవ్డ్. మనం కంప్లీట్ గా కూడా HMD RERA నార్మ్స్ ప్రకారమే డెవలప్మెంట్ అనేది చేసినాము. వాటర్ మనకి బోర్ వాటర్ ఉంటుంది మేడం. నెక్స్ట్ ఇక్కడ పక్కన ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేసారు. ఆల్రెడీ లైన్ ఇచ్చి పెట్టినాం మనం. మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్ కూడా ఉంది మేడం మనకి. ఓకే ఓకే, సో ఒక HMDA ప్రకారంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా దీంట్లో మీరు ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంటే మీరు సిమెంట్ బ్రిక్ యూజ్ చేస్తారు మేడం ఎక్కడైనా సరే. మనం ఏంటంటే కంప్లీట్ రెడ్ బ్రిక్ వాడినాం. ఓకే, ఎవ్రీ విల్లా కూడా రెడ్ బ్రిక్ వాడినాము. స్లాబ్ హైట్ కూడా మీకు 12.5 feet ఉంటుంది. నెక్స్ట్ డోర్ సైజ్ ప్రతి డోర్ కూడా మీకు 8 feet హైట్ ఉంటుంది. 8 feet హైట్ డోర్స్ ఇచ్చారు. టేక్వుడ్ ఇచ్చారా? టేక్వుడ్ ఇచ్చాము. ఓకే, సో మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్, మిగతాయి ప్లస్ డోర్స్. అన్ని కూడా డూప్లెక్స్ విల్లాస్, అన్ని ట్రిప్లెక్స్ విల్లాస్ మేడం. ట్రిప్లెక్స్ విల్లాస్ లో ఎట్లా ప్లాన్ ఎట్లా ఉంది? ఫస్ట్ మీకు దీంట్లో ఈస్ట్ వెస్ట్ రెండు ఫేసింగ్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఈస్ట్ అయితే ఒకలాగా, వెస్ట్ అయితే ఒకలాగా వస్తుంది. సో ట్రిప్లెక్స్ విల్లా మేడం. సో మనం ఇప్పుడు చూస్తున్న విల్లా వచ్చేసి 180 square yards లో 3100 SFT లో ట్రిప్లెక్స్ విల్లా. కింద వచ్చేసి ఒక హాల్, ఓపెన్ కిచెన్, గెస్ట్ బెడ్రూమ్, పూజా రూమ్, లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు, కామన్ వాష్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సిట్ అవుట్ ఏరియా, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మనకి బాల్కనీ. ఆ పైన వచ్చేసి సెకండ్ ఫ్లోర్ మనకి ఒక బెడ్రూమ్ అండ్ హోమ్ థియేటర్ అండ్ ఓపెన్ స్పేస్. బాగుందండి, ప్లాన్ అయితే చాలా బాగుంది. మీరు ఇంటీరియర్ కూడా చేస్తున్నట్టున్నారు కదా. మనం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ చేసి ఇస్తున్నాం మేడం. అచ్చా, సో మీరు సేల్ వాల్స్ తో పాటు ఫాల్ సీలింగ్ మీదే ఉంటది? ఫాల్ సీలింగ్ మేమే ఇస్తున్నాం. ఓకే, ఇంకా ఇంటీరియర్ ఏమైనా ఉంటే కస్టమర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే, సో కంప్లీట్ గా వచ్చి మీరు గృహప్రవేశం చేసే విధంగా చేస్తున్నాము. ఓకే, సో ఓన్లీ ఒక ఇంటీరియర్ మీకు నచ్చినట్టు చేయించుకొని రావచ్చు. సో విల్లా ఎలివేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మీకు ఈ డైమెన్షన్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఈ డైమెన్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది 43/38 ఉంటుంది మేడం. ఓకే, స్క్వేర్ లో వచ్చింది. సో ఎన్ని కార్ పార్కింగ్స్ మనకి ఇక్కడ సెట్ అవుతాయి అంటారు? 3 హ్యాచ్ బ్యాగ్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. లేదంటే మనం అయితే 2 కార్ పార్కింగ్ అని చెప్తున్నాం. కార్ పార్కింగ్ ఎట్లాగో బైక్స్ అవన్నీ ఉంటాయి కావచ్చు, పెట్టుకోవచ్చు. బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. సో చక్కగా ఉంది. యాక్చువల్లీ ముందు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది చిన్న గేటెడ్ కమ్యూనిటీ అండ్ పెద్ద వెహికల్స్ మూవ్మెంట్స్ కూడా ఉండవు కాబట్టి పిల్లలు ఆడుకున్నా కూడా. సెక్యూరిటీ గురించి చెప్పండి ఒకసారి. మనకు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాం మేడం. సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాం. 24/7 సెక్యూరిటీ ఉంటారు. ఓకే, సో పక్కనే మనకి పోలీస్ స్టేషన్ ఉంది. ఓకే, జస్ట్ 300 meters లో పోలీస్ స్టేషన్ ఉంటుంది. సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, సో సీసీ కెమెరా లాంటివి ఏమైనా అరేంజ్ చేస్తున్నారా దీంట్లో? సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి మేడం. ఓకే, ప్రతి ఆల్టర్నేట్ విల్లాకి మనకి సీసీ కెమెరా ఉంటుంది. ఫైనల్ గా మనము మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ప్రైస్. సో నాకు ప్రైస్ పర్ ఎస్ఎఫ్టీ మీరు ఎంత కోడ్ చేస్తున్నారు, ఒక విల్లా ఎంత అవుతుంది క్లియర్ గా చెప్పండి. జనరల్ గా మార్కెట్ లో అయితే 7,500 నుంచి 8,000 మధ్యలో ఉంది మేడం. రెడీ టు మూవ్ విల్లా ఆదిబట్లలో. ల్యాండ్ లార్డ్ షేర్ కాబట్టి మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాము. 6,499 అని చెప్తున్నాం పర్ ఎస్ఎఫ్టీ. 6,499. అవును మేడం. నెగోషియేషన్ ఉంటుందా? స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఆల్రెడీ మార్కెట్ కన్నా చాలా తక్కువ రేట్లో ఇచ్చినాం. కస్టమర్ పేమెంట్ మూడ్ బట్టి మనం చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 153 square yards లో 2,600 SFT లో ఒక విల్లా ఉందన్నారు. అవును. ఓవరాల్ గా దాని ప్రైస్ ఎంత ఉంటది?
మీకు అప్రాక్సిమేట్లీ 1.7 CR పడుతుంది మేడం. 153 స్క్వేర్ యార్డ్స్. 1,70,00,000. సో 6,499 రూపాయలు అంటే 6,500కు పర్ ఎస్ఎఫ్టీ. ఒకవేళ మీరు ఒక విల్లా తీసుకుంటే మీకు 1,70,00,000 కోట్ చేస్తున్నారు. సో బేసిక్ విల్లాది. అవును మేడం. సో ఇంకా ఎస్ఎఫ్టీ పెరిగిన ప్లాట్ సైజ్ ఉన్న కొంచెం డిఫరెన్స్ అంటే అప్ టు 2 CR వరకు. 2 CR వరకు అంటే 1,70,00,000 నుంచి 2 కోట్ల వరకు ప్రైస్ లో మీకు ఇక్కడ విల్లా లభిస్తుంది. అది కూడా లగ్జరీ విల్లా, గేటెడ్ కమ్యూనిటీ, చిన్న కమ్యూనిటీ అయినప్పటికీ కూడా దీంట్లో క్లబ్ హౌస్ ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, సీసీ రోడ్స్ కావచ్చు, 24/7 సెక్యూరిటీ కావచ్చు, సోలార్ ఫెన్సింగ్ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ తోటి విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి మీరు ఇక్కడ విల్లా తీసుకోవచ్చు. సో ఫైనల్ గా మీరు ల్యాండ్ లార్డ్ తరఫున మీరు ఇక్కడ ఉండి చూసుకుంటారు. అవును మేడం. సో వ్యూవర్స్, మనం ఆదిపట్ల లొకేషన్ లో ఒక చిన్న కమ్యూనిటీ అయినప్పటికీ కూడా అన్ని ఫెసిలిటీ కలిగిన మంచి ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ల్యాండ్ లార్డ్ షేర్ మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో సార్ పేరు వచ్చేసి శివ అండి. సో ఈయన ఇక్కడే ఉంటారు. సార్ నంబర్ నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు విజిట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. మరిన్ని వివరాలు కావాలనుకుంటే శివ గారి నంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు విజిట్ చేయొచ్చు అనమాట. సో మంచి ప్రైస్ లో లభిస్తుంది ఆదిపట్ల లొకేషన్ లో, అది కూడా మంచి బిజీ లొకేషన్ లో, ప్రైమ్ లొకేషన్ లో విల్లా కావాలనుకుంటే తప్పకుండా ఈ ప్రాజెక్ట్ అనేది విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఆదిపట్ల లొకేషన్ లో ఒక బ్యూటిఫుల్ విల్లా ప్రాజెక్ట్ ల్యాండ్ లార్డ్ షేర్ మంచి ప్రైస్ లో లభిస్తుంది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.